గ్రామంలో కుక్కలు ఎక్కువ పెరిగిపోయి చిన్నపిల్లలతో పాటు రైతులకు వృద్ధులకు ఇబ్బంది అవుతుందని తెలుసుకొని గతంలో నెల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మా గ్రామంలోని కుక్కలనన్నీ ఏరివేత ప్రక్రియ ప్రారంభించడం, దీంతోపాటు డాగ్స్ క్యాచింగ్ యూనిట్ సిబ్బందిని తీసుకొచ్చి వీటన్ని జంతు రక్షణ కేంద్రంకి తరలిస్తున్నాం. వీటన్నిటిని అక్కడే రోజు వీటికి భోజన వసతులు ఏర్పాటు చేసి వీటికి తగినంత ఆహారం ఇస్తూ వీటన్నిటిని ఒకే చోట పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా రాత్రిపూట ఎటైనా తిరగాలంటే, స్కూల్కి పిల్లలు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. దాని దృష్ట్యా మేము ఈరోజు బొప్పాపూర్ గ్రామంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కుక్కలన్నింటినీ జంతు రక్షణ కేంద్రానికి ఒక ప్రాంతానికి తరలించి వీటన్నింటినీ ఒకే చోట సాదే కార్యక్రమాన్ని ఈరోజు ప్రక్రియ ప్రారంభించడం. ఇక మీదట గ్రామంలో కుక్కలు లేకుండా చేస్తానని బొప్పాపూర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో కుక్కలను తీసుకెళ్ళి దీన్ని చంపారు. దానికి విరుద్ధంగా చంపకుండా, కుక్కలకు హాని చేయకుండా ఒకే ప్రాంతంలో ఈ కుక్కలన్నీ ఉంచుతూ వీటన్నిటిని ఇంజెక్షన్స్ ఇస్తూ ఒకటే ప్రాంతంలో పెంచే విధంగా నేను గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరితో కలిసి ఈరోజు బొప్పాపూర్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎక్కుతుంది ఎక్కుతుంది ఏదిరా దాంట్లో పట్టుకొని నువ్వేమనకు అన్న లావట్ తమ్మి లావట్రా లావట్టు దగ్గర ఎక్కుతుంది ఏదిరా దాంట్లో పట్టుకొని అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.